మనకు ఇంకో జబర్దస్త్ ఇమాన్యుల్ జబర్దస్త్ నుంచి చాలామంది ఇప్పుడు అవినాష్ గారు చూడండి జబర్దస్త్ నుండి వచ్చి మా టీవీలో సెటిల్ అయిపోయి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, మా టీవీలోని మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలా జబర్దస్త్ నుండి ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు కమెడియన్ అది ఒక ఆచారంగా మారింది. ఈసారి ఇమాన్యుల్ అని గట్టిగా పేరు వినిపిస్తుంది, ఎందుకంటే జబర్దస్త్లో కూడా ఆయన కనబడడం లేదు. మేబీ ఇంకో ఫోటో వైరల్ అయింది ఇమాన్యుల్ గారిది, సన్నగా అది ఏఐ వీడియో ఫోటో అయినా కూడా అలా ఉంటే బాగుంటుంది ఇమాన్యుల్ అని ఊహించుకుంటున్నారు. ఆయనకు కూడా ఆయన కామెడీ టైమింగ్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇమాన్యుల్ కూడా ఎంతవరకు, ఎందుకంటే జబర్దస్త్లో ఒక కమేడియన్ ఉండి మనకు గత సీజన్లో కూడా అవినాష్ వచ్చి చాలా మైమర్పు చేశారు కాబట్టి ఈసారి కూడా మేబీ ఇమాన్యుల్ మనల్ని అందరినీ మైమరిపిస్తాడు, కామెడీతో పొట్ట జకిలు చేస్తాడు. ఎందుకంటే కొంచెం సెంటిమెంటు, ఆ గొడవలు అవన్నీ గజిబిజి ఉన్న టైంలో ఒక కమెడియన్ ఉంటేనే బిగ్ బాస్ సీజన్ 9కి ఎంతో మజా ఉంటుంది. కాబట్టి మనం ఇమాన్యుల్ ద్వారా కూడా మనకు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారో ఒకసారి లుక్ చేస్తే ముఖేష్ గౌడ, ఈయన సీరియల్ యాక్టర్. ఈయనకు కూడా నేను ఈ మధ్య సెర్చ్ చేస్తుంటే ఫేస్బుక్లో ముఖేష్ గౌడ అనే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పేజ్ ఒకటి కనపడింది. ఎవరబ్బా ఈ యాక్టర్ అనుకుంటే ముఖేష్ గౌడ సీరియల్ యాక్టర్. ఆయన చాలా ఒక 2-3 సీరియల్లో కూడా లీడింగ్ రోల్ చేశారు కాబట్టి మా టీవీ సీరియల్స్ వాళ్ళనే తీసుకుంటున్నారు కాబట్టి ముఖేష్ గౌడ కూడా లైవ్లోకి రావచ్చు. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇప్పుడే ఆయన బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళక ముందే ఆయనకు ఒక ఫ్యాన్స్ పేజీ, 2-3 ఫ్యాన్స్ పేజీలు, దాంట్లో 2K మెంబర్స్ ఇంతమంది ఉన్నారంటే గట్టి ప్లాన్తోనే వస్తున్నారు వీళ్ళంతా. కంపల్సరీ సీరియల్ యాక్టర్లో మనం సుహేల్ కానీ వీళ్ళంతా మనకు అంత పరిచయం లేదు, అంటే సీరియల్ చూసే వాళ్ళకి తప్ప. కానీ వీళ్ళు ఫేమస్ అయ్యారు, సినిమాల్లో కూడా రాగలుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అలీ రజా వీళ్ళంతా ఫేమస్ అయ్యారు అంటే బిగ్ బాస్ వల్లే. కాబట్టి ఈ ముఖేష్ గౌడ కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అనేలా ఉండబోతున్నారని మనం వెయిట్ అండ్ సీ చేద్దాం. ఇంకొకటి మనం శివకుమార్, ఈయన కూడా సీరియల్ యాక్టర్, ఈయన కూడా మంచి పేరు రావాలని కోరుకుంటాం. మనం తేజస్విని అండ్ రీతు చౌదరి, వీళ్ళు కూడా రీతు చౌదరి అంటే మీకు ఆల్రెడీ పాలిటిక్స్లలో చాలా జస్ట్ బినామీ కానీ ఏదేదో న్యూస్ వైరల్ అయింది ఆమె గురించి. ఎప్పుడు వైరల్లో ఉండే రీతు చౌదరి ఇప్పుడు ఈ మధ్య ఎక్కడో రీతు చౌదరిది, నవ్యస్వామి వీలాంటి వాళ్ళది ఒక ఫోటో కూడా వైరల్ కాబోతుంది. కాబట్టి గ్లామర్కి కూడా ఏ డోస్ లేకుండా ఈసారి రీతు చౌదరి ఇది కూడా ఇస్తుందని మనం అనుకుంటూ, ఇంకా రీతు చౌదరితో పాటు ఇంకో అమ్మాయి కూడా రాబోతుంది. ఆ అమ్మాయి కూడా సీరియల్ యాక్టర్ తేజస్విని కూడా ఒక పల్లెటూరు అమ్మాయిగా ఇలా బాగా యాక్టింగ్ సీరియల్స్లో చేశారు కాబట్టి ఇక్కడ కూడా మంచి మహిమం ఇస్తున్నారని అనుకోవచ్చు. ఇంకా ఎవరెవరో ఉన్నారో ఇంకా మా ఛానల్ని అప్డేట్ అవుతూనే ఉండండి. ఇంకా ఫర్దర్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సెప్టెంబర్ 9th నుంచి ఇది కాబోతుంది. ఇంకా 1 month ఉంది కాబట్టి ఈ సామాన్యులకు కూడా నాగార్జున గారు ఈసారి అవకాశం ఇచ్చినట్టున్నారు, చూడాలి. ఎందుకంటే ఈ సామాన్యులు బిగ్ బాస్లో వచ్చి దాని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ అని ఆయన ఒక సామాన్యుల కోసమే అని పెట్టారు అంటున్నారు. చూడాలి మా బిగ్ బాస్ వల్ల కానీ దిల్ రాజు ప్రొడక్షన్ వల్ల కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ అవకాశాలు రావచ్చు, చెప్పుకోలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిరణ్ అబ్బవరం, మొన్నటి వరకు అవకాశాల కోసం వెతికే ఒక కిరణ్ అబ్బవరం కడప జిల్లా నుంచి వచ్చిన అతను ఇప్పుడు స్వయంగా సినిమా తీసే స్థాయికి ఎదిగాడంటే టాలెంట్ ఎవడెబ్బా సొద్దు కాదు. బిగ్ బాస్ని విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చి లైఫ్ సెటిల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శివాజీ గారి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన బిగ్ బాస్ షో అని లేకపోతే శివాజీ గారిని ఎవరైనా పట్టించుకోవారా? ఆ పాలిటిక్స్లో ఆయన చాలా ఒక చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆయన పాలిటిక్స్ నుంచి దూరం అయ్యి కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత బిగ్ బాస్లోకి వచ్చి ఆయన శివాజీ గారు ఇలాంటి క్యారెక్టర్ రా, ఇలాంటి ఎవడరా అని తెలుసుకొని మళ్ళీ 90s కిడ్స్ అనే ఒక వెబ్ సిరీస్తో ఒక మంచి నటుడు ఉన్నాడురా. మనం ఎక్కడి నుంచో తమిళ్, మలయాళం ఇక్కడ వీళ్ళని ఒక ఎందుకంటే సహజ నటన అంటారు, సహజ నటన వీళ్ళు కాకుండా మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా అనుకేలా శివాజీ గారు ఇప్పుడు ప్రతి డైరెక్టర్ మైండ్లో ఉండిపోయారు. కాబట్టి మంగపతి పాత్ర అని ఆయన తప్ప ఎవరూ చేయలేరు, ఇంకెవరు రీప్లేస్ చేయలేని విధంగా చేశారు. బికాస్ దీనికి బీజం బిగ్ బాసే. కాబట్టి ఇప్పుడు రాబోతున్న సాయి కిరణ్ గారు వీళ్ళకి కూడా ఎంత హెల్ప్ అవుతుంది బిగ్ బాస్ అనేది కూడా వెయిట్ చేద్దాం. ఈ బిగ్ బాస్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు బాస్, కానీ దీని నుండి అవకాశాలు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు. దీని ద్వారా దిల్ రాజు ప్రొడక్షన్లో నటించే వాళ్ళు కూడా ఎవరైనా ఉండబోతున్నారు కూడా
నా అభిప్రాయం ప్రకారం చెప్పబోతున్నాను. ఎందుకంటే టాలెంట్ ఉంటే ఎక్కడైనా వెతుక్కుంటూ వస్తారనేది మలయాళం ఇండస్ట్రీ సెట్ చేసింది. మలయాళం ఇండస్ట్రీ సినిమాలు కూడా చూడండి ఎంత న్యాచురల్గా న్యాచురిస్ట్గా ఈ గ్రాఫిక్ జమానాలో కూడా వాళ్ళు రియల్ న్యాచురల్ ఎంత బాగా తీస్తారు. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా కిరణ్ అబ్బవరం, నాని వీళ్ళు కూడా కొత్త వాళ్ళతో తీస్తూ వాళ్ళ ప్యాకెట్ మనీతో అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో అనేది అవకాశాలు వస్తున్నాయి. దయచేసి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ టాలెంట్ ఎవరికి సొత్తు కాదు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరైనా బిగ్ బాస్ అని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీ టాలెంట్ని యూస్ చేసుకోండి. సైన్ ఆఫ్.